సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో డియర్ ఉమా ఈ మంత్ 18 మన ముందుకు రాబోతుంది. సో క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనకు ఒక స్పెషల్ గెస్ట్ క్యారెక్టర్తోనే స్టార్ట్ చేస్తున్నాం స్టార్టింగే. సో కిల్లర్, ఈజ్ ఇట్ ఏ పాజిటివ్ కిల్లర్ అరే Positive killer. పాజిటివ్ కిల్లర్, If you are సపోర్టివ్ కిల్లర్? positive, he'll be positive. సో కిల్లర్ అనే ఒక స్పెషల్ గెస్ట్ క్యారెక్టర్ ఉంది, త్రూ అవుట్ ద ఫిలిం ఉంటుందంట. సో ఎలా ఉండబోతుంది, ఈ క్యారెక్టర్ తోటి ఏం చేయబోతున్నారు సినిమాలో అనేది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఇది ఉంటే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. యా, వెరీ గుడ్, చూసారా? సూపర్, తెలుసు మీరు అన్న వెంటనే వెళ్ళిపోయింది. వెరీ గుడ్, అది అసలు చాలా మంచిది అనమాట కిల్లర్. దానికి కూడా అర్థమవుతుంది. అర్థమైపోతుంది, He got offended. చాలా చాలా మంచి కిల్లర్. సో టెన్షన్ లేకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. నేనే అవసరం లేకపోతే నేను వెళ్ళిపోతాలే బ్రో అని. అవసరం లేకపోవడం కదా, చూస్తే నా వల్ల ఇబ్బంది అవుతుందంటే నేను వెళ్ళిపోతాను. ఏసీ ఉన్నా కూడా చోట్ల పడుతున్నాయి అనమాట. మీరు ఎలా అంటే మీకు అలవాటు అయిపోయి ఉండొచ్చు. సో కమింగ్ టు ద టైటిల్, అంటే మామూలుగా మేము దాంట్లో టీజర్లో చూసినప్పుడు అయితే డియర్ ఉమానే ఉంది, బట్ ఇక్కడ నాకు ఎందుకో 2 లెటర్స్ కనిపిస్తున్నాయి ఒకే వర్డ్లో. డాక్టర్ డాక్టర్ అనేది ఒకటి, డీలోనే ఎఫ్ అనే వర్డ్ ఒకటి కనిపిస్తుంది, ఫియర్ అనేది కూడా, ఆల్ మిక్స్. సో ఏంటి ఈ డియర్ ఉమా ఆర్ ఫియర్ ఉమా ఆర్ డాక్టర్ ఉమా ఏంటి అసలు, ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎలా వచ్చింది ఈ సినిమాతో? వై యూ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ ఎ యాక్టర్? యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఎప్పుడో ఒకసారి యూనో చేయాలనుకున్నాను, బట్ నాట్ ఇంత ఎర్లీగా స్టార్ట్ చేయాలనుకోలేదు. అలానే ఇప్పుడు ఇఫ్ నాట్ నౌ వెన్ తెలుసుకుంటేనే కదా అనేసి నేను స్టోరీ రాసుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్ ఎవరు అన్న ఒక థాట్ వచ్చినప్పుడు, ఎవరో అయితే మళ్ళీ మనమే వినాలి అంద ఇది ఎందుకులే, సో నేనే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాను. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ డైరెక్టర్ గారు ఈరోజు మీరు రాశారు కాబట్టి మీరు యాక్ట్ చేస్తేనే చాలా బాగుంటుంది అనేసి అలా యాక్ట్ చేయడం జరిగింది. ఓకే. సో ఆమెని గారు, మాకు మీరందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఆర్ ఏదన్నా చెప్పుకోవచ్చు, బికాజ్ వీఆర్ సీయింగ్ యూ ఫ్రమ్ ఎ లాంగ్ 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 టైం. ఎన్నో క్యారెక్టర్స్లో మిమ్మల్ని చూసి ఉన్నాం. అండ్ ఎవర్ గ్రీన్ ఎప్పటికీ మాకు గుర్తుండిపోయే క్యారెక్టర్ శుభలగ్నం. మొన్న అది మళ్ళీ చౌదబాబు గారితో కూడా దాని గురించి చేయడం కూడా చూసాము. సో మీరు సినిమా చేయడం అనేది చాలా రేర్ కేసెస్ మాకు కనబడుతూ ఉంటుంది. ఏదో ఒక స్పెషాలిటీ ఉంటే తప్ప ఆమెన్ గారు ఓన్ చూస్ క్యారెక్టర్స్ అని. సో వాట్ ఈస్ దట్ స్పెషలైజేషన్ దట్ యూ హ్యావ్ చూసన్? ఈ సినిమాలో మీకు ఏంటి అనిపించింది? ఈ సినిమాలో అంటే ఒక డీసెంట్ క్యారెక్టర్, చిన్న క్యారెక్టరే కదా, అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. సో ఒక లెక్చరర్ క్యారెక్టర్, ఈ కథకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో హీరోయిన్తో ఎక్కువ ఒక బాండింగ్ ఉన్న క్యారెక్టర్ ఇది. సో హీరోయిన్ దాని తర్వాత కూడా దీంట్లో హీరోయిన్ ఒక 3-4 వేరియేషన్స్ వస్తుంది. సో ఆ వేరియేషన్స్లో నేను అన్నట్లో వస్తుంటాను. సో ఇంకోటి నా లెక్చరర్, ఒక అంటే హీరోయిన్కి ఒక అడ్వైస్ చేయడం కానీ, తనకి హెల్ప్ చేయడం కానీ, తనతో ఒక ప్రేమగా ఉండడం కానీ, అలాంటి ఒక మంచి మోర్ లైక్ మదర్ క్యారెక్టర్. సో మంచి క్యారెక్టర్ అది. ఓకే. సో పృథ్వీ బ్రో, కమింగ్ టు యూ, డియర్ ఉమా ఈజ్ హౌ మచ్ స్పెషల్ టు యూ ఫర్ Telugu industry as you are entering and looking forward to see Telugu people? Yeah. So Definitely it is very special for me because it's overall a great entertainer which I feel, and with that it has a very strong message to the society, very very strong message. I mean, and it while addressing the problem also, it is not just questioning, it is giving the solution also. In the climax, they've written a very good lines, very, you know, how to address that problem, how to give a solution to the problem. That also they have given it very nicely. And my character especially, it is giving me scope to explore a lot of my skills. For a launch, for a debut, it is very important that you do your work at the fullest. Whatever you know, you need to put into the table. So every character doesn't allow it. So this character, Rockstar Dev, has allowed me to put all my skills. So I'm really happy and looking forward for the release. సూపర్. సో సుమయ్య గారు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ స్టోరీ రైటర్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఫర్ డైరెక్టింగ్ ఫర్ ద అప్కమింగ్ మూవీస్? అది కూడా ఏమన్నా థాట్ ఉందా మీకు? నో, లేదండి. లేదు, ఓన్లీ ప్రొడక్షన్. అండ్ నాకు ఒక స్టోరీ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని జడ్జి చేయగలుగుతాను, కానీ డైరెక్షన్ ఐ కెనాట్. అసలు ఆ థాట్ ఎప్పుడూ లేదు? ఎప్పుడు లేదు. ఓకే. సో అమన్ గారు, యూ హ్యావ్ seen or you have done lot of films.
చేసి ఉన్నారు. బట్ అప్పటికి ఇప్పటికి వాట్ ఆర్ ద చేంజెస్ యు ఆర్ అబ్జర్వింగ్ ఇన్ ప్రతి ఒక్కరు ఇదే అడుగుతారు. అంటే ఏమో సీనియర్ కాబట్టి యూ మైట్ బి వాచింగ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చేంజెస్ అంటే ఏం లేదండి, అంటే కొన్ని ఉంటాయి చేంజెస్. లేదు ఇప్పుడు కెమెరా ఉంది, అప్పట్లో ఉన్న కెమెరా, అప్పుడు మనకి రీల్స్ ఉండేది, ఇప్పుడు డిజిటల్. సో ఇదే ఒక డిఫరెన్స్. అప్పుడు మాకు క్యారవాన్లే, చెట్ల కింద మేకప్ వేసుకుని అక్కడే డ్రెస్ చేంజ్ చేసేవాడు. ఇప్పుడు మోర్ కంఫర్ట్ ఆర్టిస్టులకి. అలాగే ఫినాన్షియల్ కూడా, అప్పుడు ఒక 50 సినిమాలు చేస్తే కానీ ఒక ఇల్లు కట్టుకోలేము. ఇప్పుడు ఒక సినిమా, రెండో సినిమాకి హీరోయిన్స్ ఇల్లు కట్టేసుకుంటారు. సో అన్నీ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో యాక్టింగ్ కూడా ఏంటంటే అప్పట్లో కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు అన్నీ నేర్చుకుని వస్తున్నారు. చిన్నపిల్లలు కూడా అలా చేసేస్తున్నారు. సో ఇప్పుడు అన్నీ ఈజీగా దొరుకుతుంది అన్నీ. సో ఈజీ అంటే ఆర్టిస్టులకి కంఫర్ట్ కానీ ఈజీనెస్ కానీ అన్నీ ఉన్నాయి. సో డైరెక్టర్ దగ్గర కూడా ఒక ఈజీగా, ఒక భయం అంత లేదు. అప్పుడంతా కొంచెం మేము భయంతో ఉండేవాళ్ళం, ఇప్పుడు అలా లేదు, చాలా ఈజీగా ఫ్రెండ్లీగా ఉంటున్నారు అందరూ. సో ఇట్స్ నైస్, ఒక హెల్తీగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే అందరూ ఎవరికి భయపడే అవసరం లే, తెలియదా అడుగుతున్నారు, వాళ్ళు కూడా వచ్చి చెప్తున్నారు. సో ఒక ఫ్రెండ్లీగా ఉంటుంది ఒక సెట్లో కూడా. నైస్. ఇప్పుడు ట్రెండ్కి అలా అందరూ అలవాటు అయ్యారు. యాజ్ యూ సైడ్, అంటే మీరు ఇప్పుడు ఎలాగో చెప్తున్నారు కాబట్టి 1-2 సినిమాలతోనే దే ఆర్ కన్స్ట్రక్టింగ్ హౌసెస్ ఇలాంటివి అంటే జరుగుతున్నదే. బట్ మీకు మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఏం చేశారో గుర్తుందా? నేను ఫస్ట్ కొని ఫోన్ కొన్నాను నేను. ఫస్ట్ ఫోన్ అంటే అప్పుడు మనకి ల్యాండ్ లైన్ కదా. సో ఫస్ట్ అంటే అడ్వాన్స్లో ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది ఫస్ట్ ఫోన్. ఎందుకంటే మాకు అప్పుడు ఇప్పుడు సెల్ ఫోన్ అంతా లేదు కదా. దాని తర్వాత అలా ఒక్కొక్కటి అది ఒక మెమొరీ అనమాట. ఉందా మేడం ఆ ఫోన్? లేదండి, ఇప్పుడు అది ల్యాండ్ లైనే లేదు కదా. ఇప్పుడు అందరూ ఫోన్స్ ల్యాండ్ లైన్ లేదు, బట్ మెమరీ కోసం అన్న అలా పెట్టుకున్నా. చాలా రోజులు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మధ్యన కొంచెం అది లేదు, ఈ మధ్యన తీసేసాము. సో అలాగా ఇప్పుడు అలా కాదు కదా. ఒక సినిమా హిట్ అయిందంటే మేము అప్పుడు హిట్స్ ఎక్కువ హీరోయిన్స్కి కదా. లాట్ ఆఫ్ మూవీ మేము వాజ్ యాక్టెడ్ ఇన్ అప్పట్లో. ఇప్పుడు 10 ఫిలిమ్స్ చేస్తే వాళ్ళు పెద్ద హీరోయిన్ అనమాట. అప్పుడు అలా 50-100 సినిమాలు చేసేవాళ్ళం. సో ఇప్పుడు అలాగే ఒక 2 సినిమాలు చేసే చాలు క్రోర్స్ లెక్కన హీరోయిన్స్ అయిపోతున్నారు. అప్పట్లో అలా లేదు, లాక్స్లే అంతే. ఇదే పాయింట్ మీద మళ్ళీ ఒకసారి మాట్లాడతాం మేడం మీతోటి. అంటే ఉంది. సో పృథ్వీ బ్రో, యు ఆర్ ఏ డాన్సర్ టూ, అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఇందులో ఎక్కువ ఉన్నాయి అనేది అయితే విన్నాము. సో హౌ విల్ బి ద యాక్షన్ పార్ట్ ఇన్ ద ఫిలిం? బికాస్ హై అనేది ఆడియన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఆ హై ఎలిమెంట్స్ కానీ యాక్షన్ కానీ ఇష్టపడుతున్నారు. సో హై యాక్షన్ పార్ట్ ఎలా ఉంటుంది? అండ్ కొరియోగ్రఫీ, యాజ్ యు ఆర్ ఎ డాన్సర్, డాన్సింగ్ మూమెంట్స్ ఉన్న సాంగ్స్ ఏంటి ఉన్నాయి? Yeah, but both are there. I mean, actions they have shot really well. One action where there is a rain sequence, so that has come out really well. Master has choreographed very well, and I am basically a martial artist, so I always like fights. So in this film 3 to 4 fights they have choreographed really well, and one dance song Navutuntane, Banu Master, he has choreographed really well. I liked the signature movements in that film, in the song. And Radhan sir has given great music also. So overall, it is a commercial package wherein you have high octane fights and great dancing, and there is a stage song also that also has come out really very well. Super. Yeah. So Sumaya garu, if not an actor, అసలు మీ చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్ ఇదేనా, యాక్టింగ్ సైడ్ రావాలని? లేదా అంటే నాకు ఫస్ట్ పైలట్ అవ్వాలని ఉండేది. బికాజ్ ఆఫ్ ద మ్యాథ్స్ నేను నెక్స్ట్ ఏమంటే ఈ యూనో డాక్టర్ అవ్వాలనుకున్నాను. ఆ 2 అవ్వలేదు, ఎందుకంటే నాకు మ్యాథ్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా చాలా మార్క్స్ వచ్చాయి. చాలా మార్క్స్ వచ్చాయి. ఇందులో డాక్టర్ అయిపోయింది, సినిమాలో డాక్టర్ అయ్యారు ఫైనల్ గాని. తన డ్రీమ్ అన్నమాట ఇందులో నెరవేరింది. మేబీ డాక్టర్ క్యారెక్టర్ లేకపోయినా దానికోసం రాసుకోలేదు. లేదు, యాక్చువల్లీ స్టోరీ అంతా ఒక డాక్టర్ చుట్టే తిరుగుతుంది. సో అందుకు నేను అలా ఏమంటే పైలట్ ఫస్ట్, నా పెద్ద డ్రీమే పైలట్, అది రాసుకునేదాన్ని. రాస్తారా అయితే ఉంది ఫ్యూచర్లో, చూద్దాం. ఓకే. సో డాక్టర్ ఎందుకు అంత ఇష్టం? డాక్టర్ అంటే వై అంటే మనకి డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. డాక్టర్ యొక్క ఇంపార్టెన్స్ మనకి ఎక్కువ ఎప్పుడు తెలిసిందంటే కోవిడ్ టైంలో వాళ్ళు చేసిన సేవ కానీ ఏదైనా కానీ ఇట్స్ ఇంప్రెస్డ్ ఎ లాట్ టు ద లాట్ ఆఫ్ పీపుల్. సో అక్కడి నుంచి డాక్టర్ అనేది ఇంకా ఎక్కువ మందికి. సో
దీంట్లో అలాంటి కోవిడ్ టైమ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా దాని బ్యాక్డ్రాప్ టైమ్ సిచ్యువేషన్స్ ఏం లేవు, బట్ వన్ ఇన్సిడెంట్ విల్ హ్యాపెన్ ఇన్ ద హాస్పిటల్. ఆ హాస్పిటల్లో అయిన ఇన్సిడెంట్ వల్ల ఎవ్రీథింగ్ అమ్మాయి డ్రీమే ఒక యూటర్న్ అవుతుంది. ఓకే. సో దానికి యూనో దేవ్ ఎలా హెల్ప్ చేశారు తన డ్రీమ్ని అచీవ్ చేయడానికి. సో తన గిటార్ని వదిలేసి కత్తి ఎలా పట్టుకున్నారు. సో ఇట్స్ ఆల్ లైక్ దాట్. సో డాక్టరే ఎందుకు అంటే మనం ఇన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాస్ ఎవ్రీ ఛాలెంజెస్, బట్ డాక్టర్కి ఒక్కటే మనం భయపడతాం దేవుళ్ళలాగా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అన్నీ ఓపెన్గా చెప్తాం. సో నాకు తెలిసి దేవుడి తర్వాత మనం ఎక్కువ రీచ్ అయ్యేది డాక్టర్ని. పుట్టుక నుంచి చావు వరకు మనం అక్కడక్కడే ఉంటుంది. మనం ఏదైనా ఒక సొల్యూషన్ మాకు హెల్త్ వైజ్ ఉందంటే మేము నమ్ముకుని ఏది వెళ్తామంటే ఫస్ట్ దేవుడు, సెకండ్ డాక్టర్. మళ్ళీ చేస్తారు మమ్మల్ని అక్కడ నుంచి బయట పడతాము ఆయన చేసే ఏదో ఒక హోప్ వల్ల, ఒక హోప్. మనసులో దేవుడిని నమ్ముకొని మనం వెళ్ళేది డాక్టర్ దగ్గర. సక్సెస్ అయితే చేతులెత్తి దండం పెట్టేది డాక్టర్కి, తర్వాత దేవుడికి, అంతే కదా. అది సీరియస్లీ ఎస్. సో అమని గారు ఇందాక కంటిన్యూటీ అన్నాను కదా, అంటే మీరన్న పాయింట్లోంచే ఇదివరకు హీరోయిన్స్ దే యూస్ టు మేక్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్, దే యూస్ టు హ్యావ్ దేర్ కెరియర్, లాంగ్ టర్మ్ కెరియర్, ఇప్పటికీ కూడా మీరు స్టే అవుతున్నారు అనేది. బట్ ఇప్పుడు వచ్చిన హీరోయిన్స్ షార్ట్ టర్మ్లోనే ఏదో 5 సినిమాలు చేసామా అయిపోయిందా క్లోజ్ అయిందా అన్నట్టు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్ జనరేషన్ ఆఫ్ హీరోయిన్స్? అంటే ఇప్పుడు వచ్చే కథలు అలాంటివి, స్టోరీ అలాగా, అంటే ఆర్టిస్టులు వాళ్ళు చేయలేరని కాదు, అందరికీ ఉంటుంది, వాళ్ళ టాలెంట్ ఉంటుంది, దాన్ని బయట తీసుకోవాలంతే. బయట తీసుకునేది ఒక డైరెక్టర్ వల్ల ఉంటుంది, అది తీసుకుంటే మంచి కథ కావాలి. సో ఆ స్టోరీ ఇప్పుడు లేదు. ఇప్పుడు బేస్ అంత స్టోరీ బేస్ ఏముంటుందంటే అంత హీరో బేస్ ఉంటుంది, యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది, యాక్టింగ్ అంటే యాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో యంగ్స్టర్స్కి కావాల్సింది అదే, ఓన్లీ హీరోయిన్ ఓరియంటెడ్ ఇప్పుడు చాలా తక్కువ, ఎవరు చూడట్లేదు కూడా చేస్తే. అది ఎక్కడో ఒక అరుంధతి హిట్ అయిందంటే అన్నీ హిట్ అవ్వదు. సో అలా అందుకోసం అలా రాలేకపోతున్నారు తప్ప ఆర్టిస్ట్ది ఏమి ఫాల్ట్ లేదు. ఓకే. సో బ్రో, కమింగ్ టు డియర్ ఉమా, మీకు ఈ సినిమా తర్వాత వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, ఆర్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్ జోనర్ ఆర్ రోల్ విచ్ యూ వాంటెడ్ టు పోర్ట్రే? Upcoming, yeah, I mean, hopefully I want to do some very good films in Telugu. Kannada, there are quite a lot of releases which is going to happen. One film I'm directing in my mother tongue, Tudu. So that thing is also... Yeah. I'm directing yet too. I mean, we started just. Congratulations. Thank you. చూడు ఎంత టాలెంట్ ఉంది ఆయనకి, డాన్సర్, పాటలు పాడతారు, ఆర్టిస్ట్, డైరెక్షన్ కూడా. సో వెయిటింగ్ ఫర్ యువర్ డైరెక్షన్. పేరు చెప్పండి మేము చూస్తాం. Yeah, definitely, ma'am. I'll send you also. We'll also watch. Telugu audience also ready to encourage all kind of. ఐ లవ్ తుడు కూడా చాలా బాగుంటుంది. అదొక లాంటి లవ్లీ, ఒక స్వీట్ లాంగ్వేజ్ అది. సో నాకు మాట్లాడాలని కానీ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే. అందుకే అడిగాను. బట్ ఓటీటీ వచ్చిన తర్వాత బ్యారియర్స్ ఆర్ నాట్ దేర్. ఏదన్నా కూడా అదర్ లాంగ్వేజ్ కూడా సబ్ టైటిల్స్ వేసుకుని వాచ్ చేసేస్తున్నాం. ఎమోషన్ ఇస్ సేమ్, ఏ లాంగ్వేజ్ అయినా ఒక ఎమోషన్ అనేది సేమ్ ఉంది. ఇంకా దానికి మనం ఎమోషన్ గా కనెక్ట్ అయితే లాంగ్వేజ్ తో పని లేదు. అంతే, రియల్ అది నిజంగా జరిగింది. అండ్ రాధాన్ గారి మ్యూజిక్ గురించి వచ్చింది కాబట్టి సాంగ్స్ ఆర్ ఓకే, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ షుడ్ క్రియేట్ ఇంపాక్ట్. సో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో ఎలా ఉంటుంది? అండ్ డియర్ ఉమాకి సీక్వెల్స్ అని ఉన్నాయి, ఎండింగ్ ఇచ్చేసారా? అలా ఏం లేదు, ప్రాపర్ ఎండింగ్. ప్రాపర్. సో మ్యూజిక్ గురించి నాకు బాగా ఈ రైన్ ఫైట్ అని హీరో గారిది ఒక రైన్ ఫైట్ ఉంది, అండ్ ఒక పబ్లో ఒక ఫైట్ ఉంది, దానికి యూనో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్స్ సో గుడ్. అంటే యూజువలీ అమ్మాయిలకి ఫైట్స్ ఎక్కువ నచ్చదు, బట్ ఆ మ్యూజిక్ వల్ల ఫైట్ చాలా యూనో నేను బాగా ఎంజాయ్ చేశాను. సూపర్, చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్, ఆ రైన్ ఫైట్ మ్యూజిక్. అండ్ త్రూ అవుట్ ద మూవీ కూడా మనకి మ్యూజిక్ అంతా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. యా షూర్. స్టార్టింగ్ పేర్లు పడే దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు రతన్ గారు అన్ని చోట్ల కనిపిస్తుంటారు మనకి. సూపర్. అమన్ గారు, మోస్ట్లీ రీసెంట్లీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ రీ రిలీజెస్ హ్యాపెనింగ్. మీ సినిమాల్లో ఏదైనా ఒకటి రిలీజ్ అవ్వాలి, థియేటర్లో మళ్ళీ ఆ వైబ్ ఒక చూసుకోవాలి అనుకుంటే వాట్ ఈస్ ద ఫిల్మ్ యూ ఆర్ వెయిటింగ్ టు వాచ్ అగైన్ ఆన్ స్క్రీన్ మీరు చేసిన సినిమాలు?
ఇప్పుడు వచ్చింది బాపు మంచి సినిమా, అది కూడా ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ రూల్స్ చేస్తున్నాను నేను. అవును ఎప్పుడు చేస్తున్నారు రీ రిలీజ్కి ఓల్డ్ మూవీస్ మీరు చేసిన వాటిల్లో ఓల్డ్ ఫిల్మ్స్ లోనా అలాంటిది? మళ్ళీ ఒకటి ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని మీరు ఓకే రీ రిలీజ్ అయితే ఏది అలాంటిది అంటే నేను చెప్పేది ఒకటే, శుభలగ్నం. మాకు కావాల్సింది కూడా అదొకటే. ఎందుకంటే ఇప్పటికి ఎక్కడికి వెళ్ళినా శుభలగ్నం ఆమని అంటారు, శుభలగ్నంలో భర్తని ఎలా అమ్మేస్తారు మేడం అని ఇప్పటికీ అదే రికార్డ్. చిన్న ఎప్పటికీ కూడా అది ఆయన సాంగ్ కూడా మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అవి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నా సాంగ్స్ అన్ని ఇప్పటికీ రీల్స్ చేస్తూనే ఉంటారు. మొన్న కూడా ఒక ఈవెంట్ లో వెళ్ళి నేను, జగపతి బాబు, రోజా గారు ఆ స్కిట్ కూడా చేసాము జీలో. సో అది ఒక మెమరబుల్ ఆ సినిమా, అవుట్ స్టాండింగ్ ఇంకా కథ చెప్పలేము. సో థ్యాంక్స్ టు కృష్ణారెడ్డి. నాగార్జున గారితో చేసిన సినిమా ఉంది కదా, దానికోసం ఎగర్గా వెయిట్ చేస్తున్నాం. గరానా బుల్లోడు కూడా అంటే చాలా ఉంది, శుభ సంకల్పం, మిస్టర్ పెడామని ఉంది, లాట్ ఆఫ్ మూవీ. బట్ మా ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అయ్యి ఇప్పటికీ మనసులో నిలిచిపోయిందంటే శుభలగ్నం. సూపర్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ టు ఆల్, రీసెంట్గా వాచ్ చేసిన మూవీస్లో విచ్ యూ హ్యావ్ దట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫిలిం దట్ యూ అరే ఇది కదా సినిమా అంటే అనే ఒక ఫీల్ ఇచ్చిన సినిమా, ఐదర్ సౌండ్ వైజ్, స్క్రీన్ ప్లే వైజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలాంటి సినిమా మీకు రీసెంట్గా చూసిందంటే వేరే మూవీస్లో పుష్ప నాకు నచ్చింది. పుష్ప ఫర్ మీ పుష్ప అండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా సంక్రాంతి ఆ సినిమా కూడా సూపర్. అది కామెడీ కంప్లీట్ గా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసి ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఫ్యామిలీస్ వచ్చారు బయటికి. అసలు ఎన్ని సంక్రాంతులు వచ్చినా మర్చిపోలేము ఆ సినిమా, అంత మంచిగా తీసారు అని. మళ్ళీ సంక్రాంతికి వస్తారంట ఇంకోసారి, కంటిన్యూటీ అవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చినా చూడొచ్చు. సాంగ్స్ కానీ సో డైలాగ్స్ ఐశ్వర్య రాజేష్ చాలా బాగా చేస్తారు. సో ఫర్ యూ బ్రో, హూ ఈస్ యువర్ ఫేవరెట్ హీరో అండ్ విచ్ ఫిలిం దట్ యూ felt aura in theatre? Favorite hero in Telugu, you meant? Telugu, obviously, like because I'm a dancer, Allu Arjun sir. When I started dancing during my college days, his film came out, Arya, and it was Arya a big, time lo. Yeah, it was a big craze, and we used to copy his steps. So we have been, my team, I have a dance team, so my whole team is a fan of him. So it's Allu Arjun sir, and movie recently is Pushpa. And Lucky Bhaskar. Okay. Those two films I really like. Super. So yeah, Dear Uma April 18 థియేటర్స్లో వస్తుంది. అండ్ ఈ రోజుల్లో చిన్న సినిమాలు పెద్ద సినిమాల్లో ఓన్లీ గుడ్ ఫిలిం, గుడ్ కంటెంట్, అట్రాక్టింగ్ ఆడియన్స్. సో అలాంటి ఒక మంచి కంటెంట్ మీ డియర్ ఉమా అవ్వాలని మనస్ఫూర్తిగా కంటెంట్. మళ్ళీ ఒక హీరోయిన్ ఒక సినిమా మేకింగ్ చేసిందంటే సో అది ఒక గ్రేట్గా చెప్పాల్సిందే. ఇంకా అది ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఆ ధైర్యానికి దానికి మెచ్చుకోవాలి. సో తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది ఖచ్చితంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని. అండ్ సుచిత్ర ఆర్ట్స్ నుంచి ఇంకా బెటర్ మూవీస్, గుడ్ కమర్షియల్ కంటెంట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఒకసారి మీరు ఆడియన్స్కి థియేటర్కి రమ్మని డియర్ ఉమా గురించి చెప్పేసి వెల్కమ్. ఓకే, April 18th డియర్ ఉమా రిలీజ్. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ ఆల్వేస్ వీ నీడ్ టు ఎంకరేజ్. అలానే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూనో ఆడియన్స్ దగ్గర నుంచి థియేటర్స్కి వచ్చి మీరు మా హోల్ టీమ్ని అప్రిషియేట్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం డాక్టర్ దగ్గరికి పోతాం. ఇది ఒక మన ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగిన కథ. ఈ కథ మీరు చూస్తే మీరు చెప్తారు మా ఇంట్లో మా తెలిసిన వాళ్ళకి ఇలా అయ్యింది అని. సో మన సినిమా చూడడానికి April 18th రండి. సో April 18th డియర్ ఉమా రిలీజ్ అవుతుంది. సో ఇది ఒక మంచి కంటెంట్, మంచి సబ్జెక్ట్ ఉన్న మూవీ, ఒక మంచి హెల్దీ మూవీ, కూర్చొని అందరూ చక్కగా చూసే మూవీ ఇది. మంచి మెసేజ్ ఉంది, సొల్యూషన్ ఉంది ఈ సినిమాలో. సో అందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, అన్నీ ఉన్న సినిమా ఇది. సో మా హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్ సుమయ చక్కగా యాక్ట్ చేశారు. అండ్ హీరో పృథ్వీ గారు చాలా రాకింగ్ పర్ఫార్మెన్స్. అండ్ దీంట్లో మాకు స్పెషల్ గెస్ట్ ఉన్నారు దీంట్లో, కిల్లర్ అని. సో చూడండి, ఇంకా కో ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు. సో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఎంటైర్ టీమ్కి నేను
ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో దేవదారు కూడా ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని ప్రార్థిస్తాను. మీరు కూడా ఈ సినిమా థియేటర్కి వెళ్ళి April 18 మిస్ అవ్వకుండా చూడండి, ఎంకరేజ్ చేయండి, పెద్ద సక్సెస్ చేయండి. అంతా మీ చేతుల్లో ఉంది. థ్యాంక్ యూ. సో యా, April 18th డియర్ ఉమా ఇన్ థియేటర్స్. అండ్ కిల్లర్ గడ్ ఏం చేశాడు, స్టార్ట్ అండ్ ఎలా ఉంది, ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. సో April 18th ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ అస్. థ్యాంక్ యూ అలాట్. సో మచ్.